హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో పరమ పవిత్రమైన పంచగవ్య దీపాన్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పంచగవ్యం అంటే ఆవు పేడ, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు మూత్రం ఈ ఐదింటితో చేసేదే పంచగవ్య దీపం. ఈ పంచగవ్యాలను పవిత్ర హోమాల్లో పూజల్లో వాడతారు. మనం ఇంట్లోనే ఇలాగ పంచగవ్య దీపం చేసుకుని వెలిగిస్తే మనకి హోమం చేసినంత ఫలితం లభిస్తుంది. ఇంతటి పవిత్రమైన ఈ పంచగవ్య దీపాలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం తాజా ఆవు పేడను తెచ్చి అందులో ఉన్న గడ్డి రాళ్ళు అన్నీ కూడా తీసేసుకుని ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా ఆవు పేడలో ఉన్న రాళ్ళు గడ్డి అన్నీ తీసేసిన తర్వాత ఇందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఆవు నెయ్యి వేసిన తర్వాత ఇందులో ఇంట్లోనే తయారు చేసిన ఆవు పెరుగుని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తర్వాత ఇందులో స్వచ్ఛమైన ఆవు పాలని 3 టేబుల్ స్పూన్ల వరకు పోసుకోవాలి. నేను చెప్పే కొలతలన్నీ కూడా కరెక్ట్గా ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు. ఇలా గట్టిగా ఉన్న తాజా ఆవు పేడని తీసుకుంటే మనకి పెరుగు పాలు అనేవి పోయటానికి వీలుగా ఉంటుంది. పలచగా ఉన్న ఆవు పేడని తీసుకుంటే ఇవన్నీ పోసిన తర్వాత ఇంకా పలచగా అయిపోయి మనకి దీపాలు అనేవి సరిగ్గా రావు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆవు మూత్రం పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు సాంబ్రాణి పొడి వేయాలి. సాంబ్రాణి పొడి వేయటం వలన మనం దీపాలు చేసేటప్పుడు ఆవు పేడ వాసన రాకుండా మంచి సువాసన వస్తుంది. అలాగే ఈ సాంబ్రాణి పొడి మనకి సహసిద్ధమైన గమ్లాగా ఉపయోగపడుతుంది. ఇది వేయటం వల్ల మన దీపాలు అనేవి బాగా వస్తాయి. ఎక్కడ పగుళ్ళు లేకుండా బాగా రావడానికి సాంబ్రాణి పొడి ఉపయోగపడుతుంది. ఇలా సాంబ్రాణి పొడి వేసిన తర్వాత మొత్తం అన్నీ బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత ఇంకా గట్టిగా అనిపిస్తే ఆవు పాలు పోసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిన విధంగా బాగా కలుపుకుంటూ ఉంటే మనం ఇందులో వేసిన పెరుగు నెయ్యి అన్నీ కూడా బాగా కలిసి ఒక మెత్తని ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చుట్టుకోవాలి. నేను ఇక్కడ నిమ్మకాయ సైజు అంతా ఉండలు చేసుకున్నాను. ఇలాగే మొత్తం అన్నీ చేసుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న దీపపు ప్రమిద తీసుకుని దాని లోపల కొద్దిగా ఆవు నెయ్యి రాసి దానిపైన కొద్దిగా విభూది చల్లి తర్వాత మనం తయారు చేసుకున్న పంచగవ్య మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పంచగవ్య మిశ్రమాన్ని మనం తీసుకున్న ప్రమిద ఆకారంలో ఎక్కడ పగుళ్ళు లేకుండా తయారు చేసుకోవాలి. ఇలా ఎక్కడ పగుళ్ళు లేకుండా తయారు చేసుకున్న తర్వాత వీడియోలో చూపిన విధంగా నెమ్మదిగా తీస్తే మనకి పంచగవ్య దీపం అనేది రెడీ అయిపోతుంది. ఇదే విధంగా ప్రమిద బయట వైపు నుంచి కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్రమిద లోపల వైపు నుంచే మొత్తం దీపాలన్నీ తయారు చేసుకున్నాను. ఇలా ప్రమిదకి ఆవు నెయ్యి రాసి విభూది చల్లుకోవటం వలన ప్రమిద నుంచి దీపాలు ఈజీగా వస్తాయి. మీ దగ్గర విభూది అందుబాటులో లేకపోతే ఆవు పేడ పొడిని కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిని తయారు చేసిన తర్వాత ఎండలో పెట్టుకోవాలి. 2 రోజులు ఎండలో పెట్టిన తర్వాత మనకి పంచగవ్య దీపాలు అనేవి పూర్తిగా ఆరిపోయి రెడీ అయిపోయాయి. ఇలా ఎంతో ఈజీగా ఇంట్లోనే ఈ పవిత్రమైన పంచగవ్య దీపాలని తయారు చేసుకోవచ్చు. మాకు ఇవన్నీ అందుబాటులో లేవు అనుకుంటే వీటిని మనం పూజా స్టోర్స్లో కానీ ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. కుదిరితే మాత్రం ఇంట్లోనే తయారు చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనమే స్వయంగా చేసుకుంటే అందులో ఏం వేసామో మనకు తెలుస్తుంది. అలాగే మన చేతితో చేసిన వాటిని మనం వెలిగిస్తే చాలా ఆనందంగా కూడా ఉంటుంది. ఈ దీపాలని పవిత్రమైన రోజుల్లోనే కాకుండా ప్రతిరోజు వెలిగించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఒక్క దీపం వెలిగిస్తేనే హోమం చేసినంత ఫలితాన్ని ఇచ్చే ఈ పంచగవ్య దీపాలని ఎలా వెలిగించాలి అనేది నేను తర్వాత వీడియోలో వివరంగా చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.